శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూలై 25, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీతో పాటు ప్రపంచంలోని అందరి శరీరాలను కల్పవృక్షంగా చేసేందుకే మీరిక్కడకు వచ్చారు. స్మృతి ద్వారానే కాయం అనగా శరీరము కల్పతరువుగా అవుతుంది. ప్రశ్న: నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారయ్యే విధి ఏమిటి? ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానం ఎలా లభిస్తుంది? జవాబు: నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించవలసి వస్తుంది. తండ్రి అంటున్నారు, మీ అందరికీ మృత్యువునిచ్చేందుకు నేను వచ్చాను. మీ అందరి శరీరాలను సమాప్తం చేయించి ఆత్మలను తీసుకువెళతాను. ఇదే సత్యమైన ప్రాణదానం. అందుకే ఈ మహాభారత యుద్ధంలో అందరూ వినాశనం అవుతారు. ఆత్మలు పావనమై ఇంటికి తిరిగి వెళతాయి. తర్వాత మళ్ళీ స్వర్గంలోకి వస్తాయి. మురళీ పాట: మాతా ఓ మాతా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేసి స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. బంధుమిత్రుల జతలో ఉంటూ నాకు ఒక శివ బాబా తప్ప వేరెవ్వరూ లేరని బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్: విష్ణుపురంలోకి వెళ్లేందుకు పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రంగా అవ్వాలి. నరకంలో బ్రతికి ఉండే మరణించి బుద్ధి యోగాన్ని స్వర్గంతో జోడించాలి. వరదానము: ఒకే లగ్నం, ఒకే నమ్మకం అనగా ఒకే తపన, ఒకే నమ్మకం, ఏకరస అవస్థ ద్వారా సదా నిర్విఘ్నంగా అయ్యే నివారణ స్వరూప భవ. సదా ఒక్క తండ్రి యొక్క లగ్నం, తండ్రి కర్తవ్యం యొక్క లగన్లో ఎలా మగ్నమై ఉండాలి అంటే ఈ ప్రపంచంలో ఇతర వస్తువులు లేక వ్యక్తులు కూడా ఉన్నారు అనే అనుభవమే అవ్వరాదు. ఈ విధంగా ఒకే లగన్, ఒకే నమ్మకంలో ఏకరస అవస్థలో ఉండే పిల్లలు సదా నిర్విఘ్నంగా అయ్యి ఎక్కే కళను అనుభవం చేస్తారు. వారు కారణాన్ని నివారణ చేసి పరివర్తన చేసి నివారణ రూపంగా చేసేస్తారు. కారణాన్ని చూసి బలహీనంగా అవ్వరు, నివారణ స్వరూపంగా అవుతారు. స్లోగన్: ప్రశంసల ఆధారముపై ప్రసన్నత అల్పకాలానికే ఉంటుంది. అవ్యక్త సూచన: జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. జ్వాలా స్వరూప స్థితిని అనుభవం చేసేందుకు నిరంతర స్మృతి యొక్క జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. అందుకు సహజమైన విధి సదా స్వయాన్ని సారథి మరియు సాక్షిగా భావించి నడవండి. ఆత్మ ఈ రథానికి సారథి. ఈ స్మృతి స్వతహాగానే ఈ రథము అనగా దేహం నుంచి లేక ఏ ప్రకారమైన దేహభానం నుండి అయినా భిన్నంగా చేసేస్తుంది. స్వయాన్ని సారథిగా భావించినందున సర్వ కర్మేంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి. సూక్ష్మ శక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారం కూడా ఆజ్ఞానుసారంగా ఉంటాయి. అచ్చా. ఓం శాంతి.